నేను భావిస్తాను. కేసీనేని ట్రావెల్స్ మూసివేతకు లోకేష్తో పాటు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రధాన కారణమని మీరు ఆరోపిస్తున్నారు. అసలు ఏంటి దాని వెనకాల అసలు కారణం ఏంటి? నేను చెప్పాను, ఈ మధ్య కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. దానికి ఖచ్చితమైన కారణం లోకేష్, ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇవాళ ఆ రోజు ఉన్నట్టు కారణాలు, ఆ రోజు సాయంత్రమే నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా అంటే చంద్రబాబు గారు ఫోన్ చేసి తర్వాత మాట్లాడుకుందాం, ప్రెస్ మీట్ పెట్టొద్దని చెప్పి ఆపారు నన్ను. చెప్తే ఆ రోజు చెప్పాలి, అంతేగాని ఇవాళ మళ్ళీ వచ్చి అది ఆ రోజు అట్లా జరిగింది, ఈ రోజు ఎట్లా జరిగిందని దాని మీద చెప్పేటువంటి పర్సనాలిటీ నాది కాదు. అంటే ఆ రోజు ఇప్పుడు పార్టీలో లేరు కదా, చెప్పొచ్చు కదా, పార్టీలో నేను 10 ఏళ్ళు పార్టీలో ఆల్మోస్ట్ 2013 జనవరి నుంచి కూడా నేను పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నా. అనేక విషయాలు జరిగినాయి. ఆ విషయాలన్నిటి మీద ఇప్పుడు చెప్పాలంటే నాకు వ్యక్తిత్వానికి నా పర్సనాలిటీకి విరుద్ధం. అది నేను చెప్పనది చాలా చాలా విషయాల్లో. అంటే ఎన్నో డిస్కషన్స్ జరుగుతాయి, ఎన్నో పర్సనల్ మ్యాటర్స్ ఒకరికొకరు షేర్ చేసుకుంటాం. నేను కానీ చంద్రబాబు నాయుడు గారిని, అట్లా లోకేష్ కూడా కొన్ని సందర్భాల్లో అవన్నీ ఇప్పుడు బహిరంగపరిచి నన్ను దిగదాచుకునే పరిస్థితిలో నేను